హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ వివరాలు చూడబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. నేనైతే వాట్సాప్ ఛానల్లో మీకైతే డైలీ 5 నోటిఫికేషన్స్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో ఈ ఛానల్ అనేది అటువంటి వారికి చాలా యూస్ అవుతుంది అనమాట. టాప్ ఎంఎన్సీ కంపెనీస్ ఏవైతే నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నాయో వర్క్ ఫ్రమ్ హోమ్వి, అటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఈ ఛానల్లో మీకైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో డైలీ అయితే మినిమంలో 5 నోటిఫికేషన్స్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి. సో జాయిన్ అవ్వడానికి లింక్ ఎక్కడ అనేసి అనుకుంటున్నారు. సో నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ వాట్సాప్ అనేది ఉంటుంది. ఆ లింక్లో మీరు డైరెక్ట్గా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అనమాట. అలాగే మన ఛానల్కి కొత్తగానే వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ కూడా మీ వరకు వస్తుంది. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. వచ్చేసరికి లైబ్రరీ అసిస్టెంట్గా మీకైతే వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఇది ఆర్బీకే అంతర్జాతీయ అకాడమీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. సో 1 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉంటే వీళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది. సో జీతం వచ్చేసరికి మీకు తమ్నైల్లో చెప్పాను కదా, సో ఆ విధంగా ఉంటుందన్నమాట. 2 వారాల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో ఉద్యోగ ముఖ్యాంశాలు వచ్చేసరికి గుర్తింపు పొందిన సంస్థ నుండి ఏదైనా గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఉద్యోగ సరిపోలక స్కోర్ వచ్చేసరికి మీకు నైపుణ్యాలు అనేవి కరెక్ట్గా ఉండాలి, పని అనుభవం కూడా కరెక్ట్గా ఉండాలి. స్థానం వచ్చేసరికి మీరు మీ యొక్క లొకాలిటీలో ఎక్కడున్నారు అనేది క్లియర్గా ఇవ్వాలన్నమాట, ఆధార్ కార్డులో ఉన్నట్టుగా. ఉద్యోగ వివరణ చూసుకుంటే ఆర్బీకే ఇంటర్నేషనల్ అకాడమీలో మా బృందంలో చేరడానికి అత్యంత నైపుణ్యం మరియు క్రమపద్ధతి గల లైబ్రరీ అసిస్టెంట్ కోసం మేము వెతుకుతున్నాము అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి అద్భుతమైన సంభాషణ నైపుణ్యాలు ఉండాలి మరియు వేగవంతమైన పని వాతావరణంలో సమర్థవంతంగా పని చేయగలగాలన్నమాట. సో ఇక్కడైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. పాత్రలు మరియు బాధ్యతలు అన్నమాట. క్యాటలాగ్ చేయడం మరియు కొత్త సామ్రాజ్ఞిని ఆర్డర్ చేయడంతో సహా గ్రంథాలయ సేకరణ నిర్వహించడము మరియు భద్రపరచడం అనేది రావాలన్నమాట. మీకు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మరియు సిబ్బందికి అత్యుత్తమ కస్టమర్ సేవను అందించే విధంగా ఉండాలి. అలాగే ఆసక్తికరమైన గ్రంథాలయ కార్యక్రమాలు మరియు ఈవెంట్లను రూపొందించి అమలు చేసే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. అలాగే పాఠ్య ప్రణాళికల్లో గ్రంథాలయ వనరులను పొందపరచడానికి ఉపాధ్యాయులతో కలిసి పనిచేసే విధంగా ఉండాలన్నమాట. గ్రంథాలయ లావాదేవీలు మరియు సరుకులు వివరాలను ఖచ్చితమైన రికార్డుతో నిర్వహించే విధంగా ఉండాలి. బడ్జెట్ మరియు నిధుల సేకరణ ప్రయత్నాల్లో సహాయం చేసే విధంగా కూడా మీరు చూడాలన్నమాట. ఉద్యోగ అవసరాలు వచ్చేసరికి గుర్తింపు పొందిన సంస్థ నుండి ఏదైనా గ్రాడ్యుయేట్ చేసిన వారు ఉండాలన్నమాట. అద్భుతమైన సంభాషణ మరియు పరస్పర సంబంధ నైపుణ్యాలు కూడా చాలా అవసరం. స్వతంత్రంగా మరియు బృందంలో భాగంగా పనిచేయగలిగే సామర్థ్యం కూడా చాలా అవసరం. పటిష్టమైన సంస్థాగత మరియు సమయ నిర్వహణ నైపుణ్యాలు అనేవి చాలా అవసరం. లైబ్రరీ సాఫ్ట్వేర్ మరియు టెక్నాలజీపై పరిచయం కూడా అవసరం అన్నమాట. అలాగే గోప్యతను కాపాడుకోవడం మరియు సున్నితమైన సమాచారాన్ని నిర్వహించగలిగే సామర్థ్యం అనేది చాలా అవసరం అన్నమాట. సో గమనిక వచ్చేసరికి ఈ ఉద్యోగ ప్రకటన బాహ్య మూలం నుండి సేకరించబడింది. పాత్ర వివరాలు, కంటెంట్ మరియు లభ్యత మారవచ్చు. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు తాజా సమాచారాన్ని కూడా నేరుగా కంపెనీ వెబ్సైట్లో నిర్ధారించుకోవాలన్నమాట. సో ఇదైతే సూచించబడింది. సో ఈ యొక్క వేకెన్సీ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే తెలియపరచడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీకు అప్లికేషన్ లింక్ అనేది ఉంటుంది. అక్కడ మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలో నేను ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. రిజిస్టర్ టు అప్లై, అలాగే లాగిన్ టు అప్లై అనేది 2 ఆప్షన్స్ కనబడుతున్నాయి. రిజిస్టర్ టు అప్లై అంటే నౌకరీ ప్రొఫైల్లో మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాలి. లాగిన్ టు అప్లై అంటే ఆల్రెడీ నౌకరీ ప్రొఫైల్లో మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే అప్పుడు దీనికి లాగిన్ టు అప్లై దానిపైన క్లిక్ చేసి డైరెక్ట్గా ఏ నోటిఫికేషన్ అయితే చూసారో దానికి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు అన్నమాట.
నెక్స్ట్ వన్ చూసుకుంటే రిజిస్టర్ టు అప్లై దానిపైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ అనేది ఈ విధంగా పేజ్ వస్తుంది. క్రియేట్ యువర్ నాకరీ ప్రొఫైల్ అని ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఫుల్ నేమ్ అనేది ఇవ్వాలి, ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వాలి, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. కొత్తగా క్రియేట్ చేసుకోవాలి మీరు పాస్వర్డ్ అనేది. మొబైల్ నెంబర్ కూడా అడగడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క మొబైల్ నెంబర్ పర్మనెంట్ అనేది ఇవ్వాలన్నమాట. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే మీకైతే వర్క్ స్టేటస్ అనేది అడగడం జరుగుతుంది అనమాట. సో మీరు ఫ్రెషర్ అయితే ఐఎమ్ ఫ్రెషర్ అనేది పెట్టాలి, లేదు ఐఎమ్ ఎక్స్పీరియన్స్డ్ అంటే మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే ఎక్స్పీరియన్స్డ్ అనేది పెట్టాలి. తర్వాత సెండ్ మీ ఇంపార్టెంట్ అప్డేట్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి రిజిస్టర్ నౌ అనే దానిపైన క్లిక్ చేయాలి. రిజిస్టర్ నౌ దానిపైన క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్ నెంబర్కి వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది. సో వెరిఫికేషన్ కోడ్ రాగానే మీరు ఆ 4 డిజిట్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ ఎంటర్ చేసి మీరు వెరిఫై అనే దానిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీకి అనేది తీసుకువెళ్తుంది. నెక్స్ట్ పేజీలో మీకు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేవి అడగడం జరుగుతుంది అనమాట. సో మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ అలాగే డిగ్రీ కరెంట్లీ పర్సింగ్ అనేది ఇవ్వడం జరిగింది. మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటనేది ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఇక్కడ దాని మీద క్లిక్ చేయగానే మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ అనేది సెలెక్ట్ అవుతుంది. దాని తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ దానిపైన క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజీకి తీసుకెళ్తుంది. మీ యొక్క కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు దేంట్లో అయినా ఏది సెలెక్ట్ చేసినా, గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసినా, 10th 12th ఇది సెలెక్ట్ చేసిన కూడా మీ యొక్క కోర్స్ అనేది అడగడం కామన్ అనమాట. సో మీరు ఏం చదివారు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ దానిపైన క్లిక్ చేయండి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే కోర్స్ టైప్ మీరు ఫుల్ టైం చేశారా, పార్ట్ టైం చేశారా, లేకపోతే డిస్టెన్స్లో చేశారా అనేది అడగడం జరుగుతుంది. సో మీరు రెగ్యులర్గా చేస్తే మీరు ఫుల్ టైము లేదా పార్ట్ టైంగా మీరు మెన్షన్ చేయాలన్నమాట. సో స్పెషలైజేషన్ అనేది అడగడం జరుగుతుంది. మీరు ఎటువంటి కోర్స్ తీసుకున్నారు అనేది మీరైతే మెన్షన్ చేయాలి. అలాగే మీ యొక్క యూనివర్సిటీ నేమ్ అనేది సెలెక్ట్ చేసి ఇక్కడ ఎంటర్ చేయండి, లేదా మీ కాలేజ్ నేమ్ కూడా ఎంటర్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే స్టార్టింగ్ ఇయర్ ఎప్పుడు జాయిన్ అయ్యారు, అలాగే పాసింగ్ ఇయర్ ఎప్పుడు రిలీవ్ అయ్యారు అనేది కూడా మీరు ఇయర్తో సహా ఎంటర్ చేయండి. అలాగే మీ యొక్క జనరల్ సిస్టమ్ అంటే గ్రేడింగ్ సిస్టమ్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరైతే మీరు ఎంటర్ చేసి మెన్షన్ చేయండి. సో గ్రేడింగ్ మీకు అప్పట్లో ఎలా ఉండేది అనేది కూడా మెన్షన్ చేసి సెలెక్ట్ చేసి నెక్స్ట్ దానిపైకి వెళ్తే మీకు కీ స్కిల్స్ అంటే మీకు ఏ స్కిల్ అయితే వచ్చో అక్కడ టైప్ చేసి మీరు మెన్షన్ చేసినా పర్వాలేదు. లేదనుకుంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఆ ఆప్షన్స్ కూడా క్లిక్ చేసి ఎంటర్ చేస్తే పర్వాలేదు అనమాట. తర్వాత మీకు సేవ్ అండ్ కంటిన్యూ దానిపైన క్లిక్ చేసి మీరైతే నెక్స్ట్ పేజీకి వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ పేజీలో మీ యొక్క రెజ్యూమ్ హెడ్లైన్ ఏ విధంగా ఉండాలి అనేది ఇక్కడ అడగడం జరుగుతుంది. ఇక్కడైతే 2 ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో 2 ఆప్షన్స్ పైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ఈ విధంగా అయితే మీకు రావడం జరుగుతుంది. 2 ఆప్షన్స్ పైన నేను క్లిక్ చేయడం జరిగింది. సో మీకైతే అక్కడ క్లిక్ చేస్తే చాలు ఆ బాక్స్లో మీకు ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఈ విధంగా అది అయిపోగానే నెక్స్ట్ మీకు ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్. సో మీరు ఎక్కడ వర్క్ చేయాలి అనుకుంటున్నారు అనేది కూడా ఇవ్వండి. రిమోట్ అయితే రిమోట్ అనేసి పెట్టేయండి డైరెక్ట్గా. ఇక్కడ ఆ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మీకు శాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్తే మీకు అటువంటి జాబ్స్ మాత్రమే చూపెట్టడం అనేది జరుగుతుంది అనమాట. సో దానిపైన కూడా మీరు క్లిక్ చేసి ఎంతవరకు 3 lakhs అయితే 3 lakhs, లేదా 6 lakhs అయితే 6 lakhs పర్ యానం అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ జెండర్ అనమాట, మీరు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ ఇది సెలెక్ట్ చేసి ఫైనల్గా మీరు సబ్మిట్ చేయాలన్నమాట. ఓకేనా. సబ్మిట్ చేయాలి. సో సబ్మిట్ చేయగానే మీకు నెక్స్ట్ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, హాయ్ సంగమరెడ్డి, ది రిక్రూటర్ నీడ్స్ సమ్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్, ఆల్సో యువర్ ప్రొఫైల్ విల్ బి అప్డేటెడ్ విత్ ద డీటెయిల్స్ దట్ యువర్ ప్రొవైడ్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరు ఏదైతే అప్లోడ్ రెజ్యూమ్ అనేది అప్లై చేయమంటుంది. సో మీరు కానీ రెజ్యూమ్ కానీ అప్లోడ్ చేస్తే మీకు నెక్స్ట్ పేజీకి తీసుకెళ్తుంది అనమాట. ఏ జాబ్కైనా అప్పుడు మీరు అప్లై చేసుకోవాలి. సో ఇదనమాట మొత్తం అప్లయింగ్ ప్రాసెస్ అనమాట. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఈ విధంగా ఫాలో అయ్యి మీరు ప్రతిదీ కూడా ఎంటర్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చి
మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి జాబ్కైనా ఇలాగే ప్రాసెస్ ఉంటుంది నౌకరీ ప్రొఫైల్లో అయితే. సో ఇదనమాట ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.